హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్. శనిదేవుని కథలలో మనం ఇది 6వ పార్ట్గా చెప్పుకుంటున్నాము. చాలా మంచి కథలు కాదండి, ఇవి సత్యాలన్నమాట. శనేశ్వర స్వామిని మనము ఎంత నమ్ముకొని చేసుకుంటున్నాము, ఆయన నామం తలుచుకుంటున్నామంటే మనము అదే విధంగా మనకు మంచి మార్గంలోనే నడిపిస్తూ ఏ విధమైన తప్పుడు మార్గంలో మనం పయనించకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు, ఆయనని నమ్ముకొని ఉన్నామంటే. అదే విధంగా ఇప్పుడు ఈరోజు ఒక సంఘటన మీతో పంచుకుంటున్నానండి. ఇప్పుడు మనకు మందారం చెట్టు ఉంది కదా, ఎర్ర మందారము. ఆ మందార చెట్టుకి మందార అనే పేరు ఎలా వచ్చింది, అలాగే జమ్మి చెట్టుకు జమ్మి అనే పేరు ఎలా వచ్చింది అనేది ఈ కథలో మనం చెప్పుకుందాము. పూర్వకాలంలో ఋషి కుమార్తె ఒక ఆమె ఉంటుంది. ఆమె పేరు జమ్మి అన్నమాట. ఆమె శనేశ్వర స్వామికి పరమ భక్తురాలు. ఎప్పుడు ఆ స్వామిని నదిలో స్నానం చేసి స్వామివారికి సేవలు చేసుకొనేసి ఇంటికి వెళ్ళి తర్వాత వాళ్ళ తండ్రి గారి ఆశ్రమం అంతా శుభ్రం చేసి ఆమె కుమార్తెగా ఆమె చేయవలసిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేసేస్తూ స్వామిని తలుచుకుంటూ చాలా పద్ధతిగా తను జీవిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మరి ఒక ఆశ్రమంలో అప్పుడు ఋషులంతా అడవులలోనే ఉంటారు కదా, మరొక ఆశ్రమంలో వేరే ఒక మహర్షి కుమారుడు మందారుడు అన్నమాట. ఆ మందారుడు వీళ్ళిద్దరూ ఒకానొక టైంలో కలుసుకొని వీళ్ళిద్దరు ఇష్టపడతారన్నమాట, ప్రేమించుకుంటారు. అది పెద్దలకు తెలిసి సరే అనేసి వాళ్ళిద్దరికి కలిపి కళ్యాణం చేస్తారన్నమాట. వీళ్ళిద్దరూ బాగా మందారునికి మందారుడు గణపతి స్వామి భక్తుడు అన్నమాట. చూడండి ఇక్కడ ఎంత చమత్కారంగా ఉందో, వీళ్ళిద్దరు ఎలా కలిశారో. మందారుడు గణపతి స్వామి యొక్క భక్తుడు, ఈ జమ్మి అనే ఆమె వచ్చేసి శనేశ్వర స్వామి భక్తురాలన్నమాట. కానీ వీళ్ళిద్దరూ నాకు పెళ్ళయింది, నా మాటే వినాలి, నేను గణపతిని చేసుకుంటాను, నువ్వు గణపతినే చేయి అని ఇట్లా ఒకరినొకరు వాళ్ళిద్దరూ మాట పట్టింపులు లేకోకుండా సరే ఇద్దరికి పూజలు చేసుకుంటున్నారనమాట. మందారుడు చెప్పినట్టు ఈమె గణపతికి చేసుకుంటుంది, జమ్మి చెప్పినట్లు శనేశ్వర స్వామికి పూజలు ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు. వీళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యము చూసి